హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా సౌండ్ అనే లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో సౌండ్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, a sound wave has a frequency of 4 kilohertz and a wavelength of 40 centimeters. The time taken by a sound wave to cover a distance of 3.2 kilometers. అంటే తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, అదేవిధంగా తరంగ దైర్ఘ్యం ఇచ్చారు. సో అది తరంగం అనేది 3.2 కిలోమీటర్స్ ప్రయాణించడానికి పట్టే కాలాన్ని అడిగాడమ్మా. ఇది ఆర్ఆర్బి ఏఎల్బి అండ్ టెక్నీషియన్లో అడిగేటువంటి క్వశ్చన్. సో ఇక్కడది 0.5 సెకండ్సా, 4.0 సెకండ్సా, 2 సెకండ్సా, 1 సెకండ్స్ని అడిగాడు. ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి. చూడండి ఏమిచ్చాడో మనకి. ఫిజిక్స్లో ఏంటంటే నవ్వేడేస్ ఫిజిక్స్లో డైరెక్ట్గా అంటే బిట్ ఇచ్చేది పోయి అప్లికేషన్లోకి రావడం అనేది జరిగింది. ఇదే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్సే వస్తున్నాయి. సో ఫిజిక్స్లో సమ్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఏ సౌండ్ వేవ్ హ్యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ. ఏమిచ్చాడు? ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్స్ టు 4 కిలో హెడ్జెస్. 4 కిలో హెడ్జెస్. కిలో హెడ్జెస్లోకి ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? హెడ్జెస్. మనం వీటిని హెడ్జెస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మనకు తెలుసు కదా, 1 కిలో హెడ్జ్ ఈక్వల్స్ టు 1000 హెడ్జెస్. 1000 హెడ్జెస్. కాబట్టి ఏమవుతుంది? 4 into 1000 హెడ్జెస్ అంటే 4000 హెడ్జెస్. ఇదేంటిది? మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూ. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు చూడండి. అండ్ వేవ్ లెంత్ ఆఫ్ 40 సెంటీమీటర్స్. వేవ్ లెంత్ ఇచ్చాడు, తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు. తరంగ దైర్ఘ్యాన్ని మనం లాండాతో ఇండికేట్ చేస్తాం. ఎంత ఇచ్చాడు? 40 సెంటీమీటర్స్. 40 సెంటీమీటర్స్. సో 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనం దీన్ని దేనిలో కన్వర్ట్ చేయాలి? మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. మీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 40 into 10⁻⁻2 మీటర్స్. సో లాంబ్డా వాల్యూ 40 into 10⁻⁻2 మీటర్స్. ఇంకా ఏమి ఇచ్చాడు? ద డిస్టెన్స్ ఆఫ్ 3.2 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఇచ్చాడు. డి ఈక్వల్స్ టు 3.2 కిలోమీటర్స్ ఇచ్చాడు. మనం దీన్ని మళ్ళీ మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 3.2 into 1000 మీటర్స్. 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. సో ఇక ఒక డాట్కి పాయింట్కి పోతే ఇక్కడ ఏమొస్తుంది? 32,200 మీటర్స్ అనేవి ఇక్కడ మనకి డిస్టెన్స్. అయితే ఇక్కడ ఏమడిగాడు? దూరం ప్రయాణించడానికి పట్టే సమయం అంటే టైం అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. టైంని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి ఫిజిక్స్ సమ్స్లో ఏంటంటే ఫస్ట్ వాడు ఏదైతే ఇచ్చాడో అది మొత్తం మనం ఒక దగ్గర రాసుకోవాలి. ఆ తర్వాత ఏం కనుక్కోవాలో రాయాలన్నమాట. సో టైం మనకి న్యూ ఉంది, లాంబ్డా ఉంది, డి ఉంది, టీ క్యాలిక్యులేట్ చేయాలి. మనకు తెలుసు కదా, వేగం v ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా అనేది ఒక ఫార్ములా ఉంది. సో ఫ్రీక్వెన్సీ ఇంటూ తరంగ దైర్ఘ్యం. వేగానికి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 4000 హెడ్జెస్ ఇంటూ ఇక్కడ 40 into 10⁻⁻2 అంటే 4 4s 4 16 1 2 3 4 1 2 3 4 4 zeros into 10⁻⁻2. 10⁻⁻2. 10⁻⁻2 అంటే ఏంటి? బై 100 కదా. బై 100. సో 16,000 by 100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తున్నాయి? ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి 1600 అనేది వస్తుంది అనమాట. 1600 మీటర్స్ అనేది మనకి వస్తుంది. వేగం 1600 మీటర్స్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏం కావాలి? మనకి టైం అనేది కావాలి. సో టైం అనేది మనకి ఇక్కడ కావాలి కదా. సో టైంకి ఏం చేయాలనంటే మనకు తెలుసు, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనేది ఫార్ములా. మనకు టైం కావాలంటే ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 3200 మీటర్స్. 3200
అండ్ వచ్చేసి స్పీడ్ v ఈక్వల్స్ టు 1600. సో పోతే 16 1 జా 16 2 జా. సో t ఈక్వల్స్ టు 2 seconds. t ఈక్వల్స్ టు 2 seconds అంటే ఆన్సర్ సి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సో న్యూ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, కిలో హెడ్జెస్ని కాస్త హెడ్జెస్లోకి మార్చుకున్నాం. అదేవిధంగా తరంగ దైర్ఘ్యం ఇచ్చాడు, సెంటీమీటర్స్లు ఇచ్చాడు, మీటర్స్లోకి మార్చుకున్నాం. దూరాన్ని కిలోమీటర్స్లోకి ఇచ్చాడు, మీటర్స్లోకి మార్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే v ఈక్వల్స్ టు న్యూ ల్యాండా, వేగం, దూరం, స్పీడ్ అమ్మా, వేగమేగా. సో వేగాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి v ఈక్వల్స్ టు న్యూ ల్యాండా, న్యూ వాల్యూ 4000 అండ్ ల్యాండా వాల్యూ 40 × 10⁻². 4 4s are 16, ఇక్కడ 3 zeros, ఇక్కడ 1 0, మొత్తం 4 zeros × 10⁻². 10⁻² అంటే by 100. సో by 100 తీస్తే ఇక్కడ ఈ 2 zeros కి క్యాన్సిల్ అయిపోతే మనకి 1600 meters అనేది ఉంటుంది. ఇంకా సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మనం టైంని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి టైం అనేది మనం ఇటు తీసుకొచ్చేస్తే స్పీడ్ అనేది ఇటువైపు వెళ్తుంది, డిస్టెన్స్ బై స్పీడ్. సో t ఈక్వల్స్ టు 32,000/1600. ఈ 2 zeros కి క్యాన్సిల్ అయిపోతే 16 1 జా 16 2 జా. సో t ఈక్వల్స్ టు 2 seconds. సో ఆన్సర్ ఏంటి 2.0 అంటే 2 seconds. పట్టే సమయం ఎంతమ్మా 2 సెకండ్లు, 2 seconds. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ వేవ్ ఇన్ 1 second? కింది వాటిలో ఒక తరంగం 1 సెకండ్లో ప్రయాణించే దూరాన్ని ఏది సూచిస్తుంది? టైం పీరియడా, వేవ్ లెంతా, వేవ్ వెలాసిటీయా, ఫ్రీక్వెన్సీయా? సో మనకి ఏంటి ఆన్సర్? టైం పీరియడ్. టైం పీరియడా అంటే పట్టే టైం. ఒక తరంగం 1 సెకండ్లో ప్రయాణిస్తే ఆ దూరాన్ని ఏమంటారు అని అన్నాడు. సో తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి? తరంగ దైర్ఘ్యం అంటే 2 వరుస సంపీడనాలు లేదా 2 వరుస విరళీకరణాలు అంటే రేర్ ఫ్రాక్షన్స్ మధ్య ఉండే దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యం అని అంటాం. 2 వరుస సంపీడనాలు లేదా 2 వరుస విరళీకరణాలు మధ్య గల దూరాన్ని తరంగ దైర్ఘ్యం అని అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ అంటే 1 సెకండ్ కాలంలో కంపించే కంపనాల సంఖ్యని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ కంపనాలు అనమాట. 1 సెకండ్లో ఎన్ని కంపనాలు అయితే కంపిస్తాయో వాటిని ఫ్రీక్వెన్సీ అని అంటాం, కాబట్టి కాదు. నెక్స్ట్ టైం పీరియడ్. సో ఒక తరంగం అనేది కొంత దూరం ట్రావెల్ చేసినప్పుడు అది ఎంత టైంకి చేరుతుంది అనేది అది టైం పీరియడ్ని ఇండికేట్ చేస్తుంది. తరంగ వేగం అనేది ఒక తరంగం 1 సెకండ్లో ప్రయాణించే దూరాన్ని, తరంగ వేగం అన్నాం కదా, తరంగం అనేది 1 సెకండ్ టైంలో ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని తరంగ వేగం అని అంటాం. 1 సెకండ్లో ఒక తరంగం ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని తరంగ వేగం అని అంటాం. సో ఆన్సర్ వేవ్ వెలాసిటీ, తరంగ వేగం. తరంగం 1 సెకండ్లో ప్రయాణించే దూరాన్ని తరంగ వేగం అని అంటాం. సో ఇది సెకండ్ వన్ అమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఆర్ఆర్బీకి సంబంధించిన అంటే రైల్వేకి సంబంధించిన ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ, ఏఎల్పీ, జేఈ, ఆర్పీఎఫ్, కానిస్టేబుల్స్ గ్రేడ్ 3 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన అన్ని కోర్సులు మన పిఆర్ అకాడమీలో యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎక్సలెంట్ ఏంటంటే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా అంటే పొంగల్ సందర్భంగా మనకి ఇక్కడ స్పెషల్ ఆఫర్ అనేది రన్ అవుతుందమ్మా. దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. బట్ మనకి ఫెస్టివల్ సందర్భంగా దానికి మనకి 749కి ఇక్కడ మన యాప్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. అంటే 30% ఆఫ్లో మనకి ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. జస్ట్ ఇంకా 3 days మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ యాజ్ చీజ్గా కోర్స్ అనేది 1500కి రీచ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే
సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఖచ్చితంగా మనకి 2026లో ఉద్యోగమే లక్ష్యంగా భావించి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని పర్చేస్ చేసుకోండి. మీ సక్సెస్లో మేము ఖచ్చితంగా తోడుంటాం. నెక్స్ట్ ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్, ఇక్కడ మనకి ఈ యాప్లో ఉండేవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీకి సంబంధించినవేనమ్మా. ఎన్సీఆర్టీ పీడిఎఫ్ అనేది మీకు ఉంటుంది. అదేవిధంగా వీడియో క్లాసెస్, పీవైక్యూ క్వశ్చన్స్ వీడియో రూపంలో, ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే టెక్స్చువల్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్స్ప్లెనేషన్. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా, ఇప్పుడు నవే డేస్ అంతా ట్రెండింగ్ అంతా కూడా ఫిజిక్స్లో సమ్స్ ఒకటే వస్తున్నాయి, ఎన్సీఆర్టీ సమ్స్ ఒకటే వస్తున్నాయి. కాబట్టి ఎన్సీఆర్టీ సమ్స్ అన్నీ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఒకే దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈ కోర్సులో. కాబట్టి ఖచ్చితంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అది కూడా 749 రూపీస్కే మీకు ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇవి. సో 1500 అనేది కాదు, ఒరిజినల్ ప్రైస్ అనేది డ్రాప్ చేసాం. జస్ట్ నూతన సంవత్సరం నెక్స్ట్ సంక్రాంతి సందర్భంగా ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైతే పర్చేస్ చేసుకోవాలనుకున్నారో తొందరగా పర్చేస్ చేసుకోండి అన్న. ద రిపీటెడ్ రిఫ్లెక్షన్స్ దట్ రిజల్ట్స్ ఇన్ ద persistence of sound is called. సో ధ్వని నిలకడకు దారితీసి అంటే 10 సార్లు రిపీటెడ్గా మనకి రిఫ్లెక్షన్స్ వస్తే దాన్ని ఏమంటారు అని అడిగాడు. సో రివైబ్రేషనా, సోనిక్ బూమా, రిఫ్లెక్షనా, ఎకోనా? అసలు ఏంటి రివైబ్రేషను, సోనిక్ బూము, రిఫ్లెక్షను, ఎకో, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. తెలిస్తేనే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం కదా. సో ఇక్కడ చూడండి, సోనిక్ బూమ్ ఏంటంటే మనకి ఇప్పుడు గాల్లో ధ్వని వేగం ఎంత? జస్ట్ 330 మీటర్ పర్ సెకండ్ కదా, 330 మీటర్ పర్ సెకండ్. అయితే ఇక్కడ ఏంటంటే 1245 మీటర్ పర్ సెకండ్ వేగంతో మనకి విమానాలు అంటే శాటిలైట్స్, జెట్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ వేవ్స్ అంత వేగంతో వెళ్ళేటప్పుడు మనకి షాక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవి కోన్ షేప్లో ఉంటాయమ్మా. షాక్ వేవ్స్ అనేవి మనకి కోన్ షేప్లో ఉంటాయి. ఆ షాక్ వేవ్స్ అంటే సోనిక్ వేవ్స్ అంట. ఇవైతే ఎప్పుడైతే కోన్ షేప్లో ఉన్నాయో అవి భూమిని తాకినప్పుడు చాలా పెద్ద శబ్దం అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒలకలు, తోకచుక్కలు రాలిపోతూ ఉంటాయి కదా, అవి భూమి మీద పడేటప్పుడు చాలా పెద్ద శబ్దం వచ్చి పెద్ద అగాధం లాగా ఏర్పడతాయి. సో వాటిని సోనిక్ బూమ్స్ అని అంటామన్నమాట. సోనిక్ బూమ్స్ అవి ఏంటంటే మీటర్కి అంటే జస్ట్ సెకండ్కి 1245 దూరం అనేది ట్రావెల్ చేస్తూ వస్తాయన్నమాట. ఇవి సోనిక్ బూమ్. రిఫ్లెక్షన్ మనకు అందరికీ తెలుసు. రిఫ్లెక్షన్ ఎక్కడ వస్తుంది? రిఫ్లెక్షన్ ఏదైనా సౌండ్ అవ్వచ్చు లేదా లైట్ అవ్వచ్చు, వెళ్ళి ఒక అబ్స్టెకిల్ని అడ్డుని తాకినప్పుడు మళ్ళీ తిరిగి రావటాన్ని రిఫ్లెక్షన్ అంటాం. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ ఏమన్నారు? పునరావృత అంటే రిపీటెడ్. ఇక్కడ రిపిటేషన్ ఎక్కడైనా ఉందా? లేదు. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎకో ప్రతిధ్వని. మనందరం వింటాం ప్రతిధ్వని అంటే మనం ఏం మాట్లాడినా తిరిగి అదే మాటలు వస్తాయి. హలో అంటే హలో 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 అనుకుంటా వస్తూ ఉంటాయి కదా. చూడండి, పెద్ద పెద్ద కొండల దగ్గరికి, పెద్ద పెద్ద లోయల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళి మన పేరుని పిలిస్తే మళ్ళీ తిరిగి మన పేరు మనకి వినిపిస్తుంది. దాన్నే ఎకో అంటారు, ప్రతిధ్వని అని అంటారు అనమాట. ఈ ప్రతిధ్వని ఏంటంటే మనకి వినిపించడానికి 0.1 సెకండ్ టైం అనేది పడుతుందమ్మా. మన దగ్గర నుంచి ధ్వని ప్రసారం జరిగి అక్కడ ఏదైతే కొండ అబ్స్టెకిల్గా ఉందో, అడ్డుగా ఉందో దాన్ని తాకి మళ్ళీ వెనక్కి మన చెవిని చేరడానికి పట్టే టైం 0.1 సెకండ్. సో ఈ ప్రతిధ్వనిలో మనకి ఏంటంటే టైం గ్యాప్ అనేది ఉంటుంది. 0.1 సెకండ్ టైం గ్యాప్ ఉంటుంది. సో మనం అందుకే మన పేరుని ఏదైనా పిలుస్తామో దాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం అనమాట. మల్టిపుల్ టైమ్స్ వింటాం. ఇది కూడా మల్టిపుల్ రిఫ్లెక్షనే. అయితే రివైబ్రేషన్ కూడా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రివైబ్రేషన్కి ఈ ఎకోకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దీనిలో ఒక టైం పీరియడ్ గ్యాప్ అనేది ఎక్కువ, అంటే 0.1 సెకండ్. బట్ ఇక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వస్తాయి కదా, ఆ రిఫ్లెక్షన్కి మధ్యలో వచ్చే గ్యాప్ వచ్చేసి 0.05 సెకండ్స్, అంటే ఇందులో హాఫ్ అనమాట. సో 0.05 సెకండ్స్. అంత తక్కువ టైం పీరియడ్ ఉండడం వల్ల ఒక రిఫ్లెక్షన్ మీద ఇంకో రిఫ్లెక్షన్, ఒక రిఫ్లెక్షన్ మీద ఇంకో రిఫ్లెక్షన్ ఓవర్లాప్ అయిపోతాయి. ఈ ఓవర్లాప్ అయిపోవడం వల్ల మనకి సౌండ్ అనేది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిధ్వనికి హలో అంటే
హలో 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 అని వినిపిస్తుంది. అదే రివర్బరేషన్ అయితే హలో అంటూ వినిపిస్తుంది అనమాట. అంటే కొంచెం అలా సాగదీస్తూ దీర్ఘంగా వెళ్తుంది. ఎందుకంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ రావటం వల్ల అవి ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయిపోతాయి. బికాస్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ వెరీ లెస్. తక్కువ టైం పీరియడ్ ఉండడం వల్ల మనకి అవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఓవర్ ల్యాప్ అయిపోయి మనకి అలా సౌండ్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఈ రివర్బరేషన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి పెద్ద పెద్ద ఆడిటోరియంస్లో, సినిమా హాల్స్లో, నెక్స్ట్ ఏంటంటే ఏవైనా క్లోజ్డ్ హాల్స్ అనమాట. అక్కడంటే మనం ఇక్కడ మాట్లాడే వాళ్ళకి చివరి వరకు వినిపించాలి కదా. సో వినిపించాలంటే పెద్ద పెద్ద ఆడిటోరియంస్లో ఏంటంటే ఏం చేస్తారు, సినిమా హాల్స్లో కానీ ఈ రివర్బరేషన్ ప్రాసెస్నే యూజ్ చేస్తారు. దానివల్ల అలా కంటిన్యూగా వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి? ద రిపీటెడ్ రిఫ్లెక్షన్ దట్ రిజల్ట్స్ ఇన్ ద పెర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ ద రివర్బరేషన్. రివర్బరేషన్, ఎకోకి రివర్బరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రతిధ్వనే, ఇది ప్రతిధ్వనే. కాకపోతే ఇక్కడ ప్రతిధ్వనిలో ఏంటంటే నార్మల్గా వెళ్ళే సౌండ్కి రివర్స్లో రిఫ్లెక్ట్ అయ్యే సౌండ్కి మధ్యన టైం గ్యాప్ అనేది 0.1 సెకండ్ అయితే ఇక్కడ వచ్చేటప్పటికి 0.05 సెకండ్స్. అంటే తక్కువ టైంలో మన చెవిని చేరడం వల్ల మనకి ఎక్కువ సౌండ్ అనేది కొంచెం అలా కంటిన్యూగా వస్తుందన్నమాట. దాన్ని రివర్బరేషన్ అని అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. థర్డ్ వన్ చూడండి. ద పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్. సో ధ్వని యొక్క పిచ్ దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడిగారు. ధ్వని యొక్క పిచ్ దేని మీద ఆధారపడుతుంది? ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 2018లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి, ఇంటెన్సిటీ మీద, యాంప్లిట్యూడ్ మీద, ఫ్రీక్వెన్సీ మీద లేదా రిథమ్ మీద దేని మీద డిపెండ్ అయి ఉంటుంది పిచ్? మనం మాట్లాడతాం చూడండి, మాట్లాడేటప్పుడు హై పిచ్లో మాట్లాడుతున్నారా, లో పిచ్లో మాట్లాడుతున్నారు. హై పిచ్ కాదు, పిచ్, హై పిచ్ లేదా లో పిచ్లు మెంటల్ కాదమ్మ ఇక్కడ. సో ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుందా, యాంప్లిట్యూడా, ఫ్రీక్వెన్సీయా, రిథమా? అసలు ఇంటెన్సిటీ అంటే కొంచెం ఎక్కువగా చూడండి దృఢంగా అనమాట ఇంటెన్సిటీ. సో యాంప్లిట్యూడ్ అంటే మనకు తెలుసు కదా, వేవ్ ఇలా వెళ్తుంది కదా వేవ్. ఈ వేవ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం డిస్టర్బెన్స్ అంటే మీన్ పొజిషన్ నుంచి ఉండే మ్యాక్సిమం డిస్టర్బెన్స్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం, వ్యాప్తి అంటాం. అంటే పీక్ యొక్క డిస్టెన్స్, ఆ వేవ్ యొక్క పీక్ యొక్క డిస్టెన్స్నే, మ్యాక్సిమం డిస్టర్బెన్స్నే మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అని అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ లేదా నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్లో జరిగే కంపనాల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటాం. సో రిథమ్ అంటే ఒక రిథమిక్గా ఆ వేవ్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇదేంటి, పిచ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ కనుక పెరిగితే పిచ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, దూరం ఉన్నప్పుడు వేవ్ ఎలా ఉంటుంది, దగ్గరగా వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రీక్వెన్సీ అంటే ఇదే కదా ఇలా. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈ మ్యాక్సిమం డిస్టర్బెన్స్ అనేది పెరిగింది. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే మనకి ఖచ్చితంగా పిచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయితే పిచ్ అనేది డిక్రీజ్ అవుతుంది. పిచ్ మీన్స్ ఏంటంటే కీచుగా మాట్లాడతారు, కీచుగా మాట్లాడతారు కొంతమంది. అంటే లైక్ ఉమెన్ వాయిస్ కానీ, ఒక బర్డ్స్ వాయిస్ కానీ, చిన్నపిల్లల వాయిస్ కానీ, ఇవన్నీ కూడా స్టిల్నెస్ అంటే కీచుదనంగా వస్తాయి. కొంతమంది అంటే జెంట్స్ వాయిస్ లేదా లైన్ రోరింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా లౌడర్ వాయిస్ అనే వస్తాయి. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వాయిస్ ఎక్కువగా వస్తుంది, అంటే హై పిచ్లో వస్తుంది. సో హై పిచ్లో మాట్లాడుతున్నారని అంటారు, అంటే లౌడర్గా మాట్లాడుతున్నారని అర్థం. హై పిచ్ ఉంటే వాయిస్ హైగా వస్తుంది, లో పిచ్ ఉంటే లోగా వస్తుంది. సో జెంట్స్కి లేడీస్కి ఉండే వాయిస్ డిఫరెన్స్ అనేది కూడా డిపెండ్ అపాన్ పిచ్ అనమాట. కొంతమంది లేడీస్కి వాయిస్ జెంట్స్ వాయిస్ లేడీస్ కూడా ఉంటుంది, అది కూడా డిపెండ్ అపాన్ పిచ్. సో ఏంటంటే హై పిచ్ ఉంటే హై సౌండ్, లో పిచ్ ఉంటే లో సౌండ్. అంటే పిచ్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ. దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది పిచ్. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే పిచ్ అనేది ఎక్కువ అవుతుంది, ఫ్రీక్వెన్సీ తక్కువైతే పిచ్ అనేది తక్కువ అవుతుంది. అయితే లేడీస్ వాయిస్లో పిచ్ ఎక్కువ తక్కువ? కామెంట్ చేయండి ఆన్సర్. లేడీస్ వాయిస్, చిన్నపిల్లల వాయిస్లో పిచ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా?
మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ an echo comes back in 3 seconds. If the speed of sound is 342 meter per second, what is the distance from the source to the reflecting surface? సో ప్రతిధ్వని 3 సెకండ్లో తిరిగి వస్తుంది. అంటే ప్రతిధ్వని ఎన్ని సెకండ్లో తిరిగి వస్తుంది? 3 సెకండ్లో. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? టైం ఇచ్చాడు. టైం ఎంతటా? 3 సెకండ్స్లో టైం ప్రతిధ్వని అనేది వినిపిస్తుంది అని అన్నారు. ధ్వని వేగం 342 మీటర్ పర్ సెకండ్. ధ్వని వేగం 342 మీటర్ పర్ సెకండ్. మీటర్ సెకండ్ ఇన్వర్స్ అన్నా మీటర్ పర్ సెకండ్ అన్నా ఒకటే. అయితే మూలం నుండి ప్రతిబింబించే ఉపరితలానికి దూరం ఎంత, డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో మనకు తెలుసు కదా ఫార్ములా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మన డిస్టెన్స్ కావాలి కాబట్టి ఏమొస్తుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం అంటే దూరము బై కాలం కదా, మనం దూరం కావాలి కాబట్టి స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 342. టైం ఎంత? 3 సెకండ్స్. అంటే ఎంత? 3 2 = 6, 3 4 = 12, 3 3 = 9, 1 10, 1026 మీటర్స్. ఇది ఏంటిది? ప్రతిధ్వని 3 సెకండ్లో తిరిగి వస్తే ప్రతిధ్వని అంటే ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇక్కడ నుంచి ధ్వని ఇక్కడ ట్రావెల్ చేసింది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది. సో ఇదొకటి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 2D అనేది ఇక్కడ ఏమి ఇచ్చారని అంటే టైము 3 సెకండ్స్ టైం పట్టింది అని అడిగాడు. కానీ సో ఆన్సర్లో మనకి ఇక్కడ ఏంటంటే 1026 కదా, ప్రతిధ్వని అని అన్నాడు. ప్రతిధ్వని అంటే ఇది ఏంటిది? 2D వాల్యూ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాల్యూ అనేది 2D, 3 సెకండ్స్. మనకు కావాల్సింది ఏంటి? దూరం కావాలి. ఎక్కడి నుంచి? డిస్టెన్స్ ఫ్రమ్ ద సోర్స్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓన్లీ ఇది ఒక్కటే కావాలి. సోర్స్ నుంచి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కున్న డిస్టెన్స్ మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 2D ఈక్వల్స్ టు 1026 మీటర్స్ అయితే D ఈక్వల్స్ టు 1026/2. సో 2 5 10, 2 1 2, 2 3 6 అంటే 513 ఎక్కడుంది? ఎస్, 513 మీటర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 513 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చదివి ఏమి ఇచ్చాడో ముందు మనం రాయాలి, ఆ తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలో రాయాలి. దానికి సిమిలర్గా ఉండే ఫార్ములాని మనం చూసుకోవాలి. సో టైం 3 సెకండ్స్ ఇచ్చాడు, అదే కూడా అది ఎక్కువ టైం అనమాట. నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి 342 మీటర్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఏంటి అన్నాడు. డిస్టెన్స్ కూడా ఏంటంటే సోర్స్ నుంచి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ఉండే డిస్టెన్సే ఇచ్చాడు. మనకి ఇక్కడికి వచ్చిన డిస్టెన్స్ ఏంటి? ఎక్కువ టైంతో కదా మల్టిప్లై చేసాము, అంటే ప్రతిధ్వనితో కదా మల్టిప్లై చేసాము. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దూరం ఇది 2D దూరం అనమాట. మనం క్యాలిక్యులేట్ చేసింది 1026 మీటర్స్ అనేది. అయితే ఇక్కడ 1026 ఇవ్వలేదు, కానీ జనరల్గా అయితే ఏం చేస్తారంటే ఆ 1026ని కూడా ఇందులో యాడ్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ వరకు ఆన్సర్ చేస్తాం, చూసి అబ్బా ఆన్సర్ వచ్చేసిందని చంకలు గుద్దుకుంటూ ఆన్సర్ పెట్టేస్తాం. బయటకు వచ్చి చూస్తే ఆన్సర్ అనేది తప్పు అవుతుంది, ఎందుకంటే అది ఎక్కువ దూరం. కానీ మనకు కావాల్సింది డైరెక్ట్గా సోర్స్ నుంచి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి వచ్చే దూరాన్ని అక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్లో ఇబ్బంది లేదు కాబట్టి ఈజీగా ఆన్సర్ అనేది 513 మీటర్స్. ఇన్ కేస్ ఇందులో 171 తీసేసి 1026 మీటర్స్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా చాలామంది 90% వాళ్ళు ఇదే ఆన్సర్ కింద పెట్టేసి వచ్చేసి నేను ఆన్సర్ కరెక్ట్గా పెట్టాను అని అనుకుంటారు, కానీ ఇట్స్ ఏ రాంగ్ ఆన్సర్. సో 513 మీటర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? థ్యాంక్ యూ.